పరిశుద్ధ ఆత్మ ద్వారా పుట్టావు. అక్షయమైన వాక్యము చేత పరిశుద్ధ ఆత్మ ద్వారా పుట్టావు. కృపా సత్యం నీవే దేవా, కృపా సత్యం నీవే దేవా, నీవే నా నిజ రక్షకుడు యేసు, నీవే నా నిజ రక్షకుడు. నీ జన్మమే నా జీవితానికి మరో జన్మనిచ్చింది యేసయ్యా. సమాధాన ప్రభువుగా లోకానికి వచ్చి విడిపోయిన కుటుంబాలను కలిపావు. దేవునికి తీసుకోవాలనుకుంటున్నాక అమ్మ అందరికీ బాగున్నారమ్మా, అందరూ బాగున్నారా? మరి దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు కూడా ఈ రీతిగా ఆహారం ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. మరి మీరు అమ్మ పడుకుంటారా? కలుపు తీసుకుంటారా? మీరు ప్రతిరోజు వస్తున్నారు, కడుపు నిండా తినండి, సంతోషంగా కడుపు నిండా తినండి, సంతోషంగా ఉండండి, మా కోసం ప్రార్థన చేయండి. మేము ఇలా ప్రతిరోజు పెడతాం. ఇది 3 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నాం. 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు వీళ్ళందరూ పాత వాళ్ళే, అందరికీ తెలుసు. మరి దేవుడి కృప ఇదంతా కూడా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ప్రేమలో ఏ విధమైన తారతమ్యం లేదు, అందరికైనా ఆహారం సిద్ధపరుస్తున్నాడు. మీరు ప్రతిరోజు వస్తే ప్రతిరోజు కూడా తృప్తిగా తింటారు. మధ్యాహ్నం భోజనం కూడా అప్పుడప్పుడు పెడుతున్నాం అండి. మరి ప్రతిరోజు కూడా భోజనం కూడా పెట్టేలాగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి మధ్యలో చాలామందికి మరి వస్త్రాలు ఇవ్వడం జరిగింది. మీకు కూడా మరి వస్త్రాలు నేను సిద్ధపరుస్తాను. మీరు తిని సంతోషంగా ఉండాలి, మా కోసం ప్రార్థన చేయాలి. మా కోసం, మా బిడ్డ కోసం ప్రార్థన చేస్తే చాలు. అమ్మ సంతోషంగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల తండ్రి, కృపగల దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఇదిగో నాయన తండ్రి, ఉదయకాల సమయంలో నీ బిడ్డలను మీరు ప్రేమించి మీరు సిద్ధపరిచిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, ఆహారం సిద్ధపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆహారం తింటున్న నీ బిడ్డలను దీవించండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఇక్కడ పరిచయం చేసిన చిన్న బిడ్డలను మీరు దీవించండి. ఇదిగో నాయన, మరి ప్రతిరోజు నాయన ఈ రీతిగా టిఫిన్ పెట్టడానికి మీరు కృప చూపిస్తున్నారు. ఇదిగో ప్రభు, మరి 3 సంవత్సరాలుగా ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది నాయన, నీకు స్తోత్రాలు. ఇదిగో నా భార్య ప్రభు, మరి ఉదయాన్నే 5 గంటలకు లేచి అయ్యా ఇదిగో ఇంతమందికి టిఫిన్ వండడం అంటే అది కేవలం నీ కృప నాయన, నీకు స్తోత్రాలు. ఆ భార్యకి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి, కృప చూపించండి. ఈ పరిచర్య మీరు ఇంకను ఆశీర్వదించండి. ప్రతిరోజు మధ్యాహ్నం కూడా భోజనం పెట్టడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఇదిగో మా దుమ్ములపేట ప్రాంతాన్ని మీరు దీవించండి. ఇదిగో మా దుమ్ములపేట ప్రాంతాన్ని అందరికీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే సహాయం చేసి కృప చూపించమని మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. తింటూ ఉన్నాడు.